హలో హాయ్ అండి. ఈరోజు నేను కుంభకర్ణుడి యొక్క విగ్రహం గురించి చెప్తున్నానండి. ఇది మన సత్యసాయి జిల్లాలోని పెనుకొండ పెనుకొండ అనే ప్లేస్లో ఉందండి. ఇది యాక్చువల్గా కొండల ప్లేస్ అండి, మొత్తం హిల్సే అనమాట. అప్పటి రోజుల్లో మరి విజయనగర సామ్రాజ్యం ఎలా ఉండిందో అక్కడ నాకైతే పెద్ద డౌట్ వచ్చిందండి. అంత కొండలలో ఎతుక్కుంటూ అక్కడ ఎలా ఉన్నారో తెలియడం లేదు. ఈ కుంభకర్ణుని స్టాచ్యూ వచ్చేసి ఒకప్పుడు ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉండేదండి. అంటే మనం ఇప్పుడు రకరకాల వనాల మధ్యలో అట్లా ఉంటాయి కదా, అలాగే కుంభకర్ణుడిది కూడా ఒక రెస్టారెంట్ అనమాట బేసిక్గా ఇది. అయితే ఇక్కడంతా నక్సలైట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. ఈ కొండ ప్రాంతం కాబట్టి వాళ్ళు కుంభకర్ణుడి యొక్క ఆ స్టాచ్యూని చూసి ఇది ఒక చెడుకు సంకేతము, కుంభకర్ణుడు నిద్రపోవడము, అతన్ని బల్లాలతో పొడవడము, అదంతా చెడుకు సంకేతం కాబట్టి ఇది ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఒకసారి దాన్ని పడగొట్టేశారటండి. పడగొట్టేసిన తర్వాత మళ్ళీ ఆ రెస్టారెంట్ తీసేసి మళ్ళీ దాన్ని రిపేర్స్ చేశారండి. రిపేర్లు చేసిన తర్వాత ఇది ఇప్పుడు చూడడానికి ఇలా పర్యాటక స్థలంలాగా తయారైపోయిందండి. ఇక్కడ చాలామంది పర్యాటకులు వస్తుంటారు. కాకపోతే ఇక్కడ పిచ్చి కోతులండి. ఈ స్థలంలోనే నా మొబైల్ని కోతి ఎత్తుకెళ్ళిపోయి దొరికింది. కాబట్టి చెట్లు ఉంటాయి, పార్క్ లాగా ఉంటుంది, ఇక్కడ ఒంటె కూడా ఉంటుందండి. కాబట్టి ఇది ఒక పర్యాటక స్థలాల్లో మెయిన్ అయిపోయిందండి. ఈ పెద్ద విగ్రహం అనమాట. కాకపోతే లోపల పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా హోటల్ పెట్టాలంటే ధైర్యం చేయడం లేదు. అంటే ఒకసారి నక్సలైట్ల చేతిలో దెబ్బతిన్నారు కాబట్టి మళ్ళీ ఎవ్వరు ముందుకు రావడం లేదనమాట. అది మెయిన్ ప్రాబ్లం అనమాట ఇక్కడ. ఓకేనా.